నటి కల్పిక గణేష్ కి సంబంధించిన బ్రేకింగ్ అప్డేట్ మనం చూస్తూ ఉన్నాం. నటి కల్పిక గణేష్ పై గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేశారు. పబ్ నిర్వాహకులు గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం జరిగింది. తమపై ప్లేట్లు విసిరేయడంతో పాటు బాడీ షేమింగ్ కూడా కల్పిక చేశారని ప్రిజం సిబ్బంది తెలిపారు. మే 29న క్లబ్ కు వెళ్లిన కల్పిక 2200 బిల్ చేసి కాంప్లిమెంటరీగా కేక్ ఇవ్వమని కోరారని, కుదరదని మేనేజర్ చెప్పడంతో గొడవకు దిగారని క్లబ్ యజమాని ఫిర్యాదులో పేర్కొన్నారు. మేనేజర్ అండ్ ఇతర సిబ్బంది తనపై అత్యాచారం చేసే ప్రయత్నం చేశారని, అసభ్యంగా ప్రవర్తించారంటూ కూడా సోషల్ మీడియాలో నటి తప్పుడు ప్రచారం చేశారని యజమాని తెలపడం జరిగింది. పోలీసుల ముందు కూడా అసత్య ఆరోపణలైతే చేశారని, క్లబ్లోని సామాగ్రిని ధ్వంసం చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఘటనపై పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే పబ్ యాజమాన్యంపై కల్పిక కూడా కేసు పెట్టింది. గొడవకు సంబంధించిన పలు వీడియోలను నటి కల్పిక కూడా తన సోషల్ మీడియాలో పంచుకుంది. ప్రిజం పబ్ సిబ్బంది తనపై బూతులతో రెచ్చిపోయారని ఆవేదన వ్యక్తం చేసింది. తనను డ్రగ్ అడిక్ట్ అంటూ దాడి కూడా చేసినట్టు ఆమె ఆరోపించింది. గొడవ విషయంపై పబ్ యాజమాన్యం పట్ల పోలీసులకు ఫిర్యాదు చేస్తే వాళ్లు కూడా అలానే ప్రవర్తించారని కల్పిక ఆరోపించింది. ప్రస్తుతం ఇరువురి ఫిర్యాదుల ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే కల్పిక ఆరెంజ్ మూవీలో జెనీలియా ఫ్రెండ్ గా ఈమె నటించింది. అలానే ఈమె గుర్తింపు పొందింది. కొద్ది రోజుల క్రితమే నటి కల్పిక గణేష్ వ్యవహారం తెర మీదకొచ్చింది. సో తను అక్కడ ప్రిజం పబ్ ఓనర్ తోటి గొడవకు దిగిన కొన్ని విజువల్స్ అయితే మనకు కనిపించింది. కొన్ని విజువల్స్ అయితే తను ప్లేట్లను విసిరేస్తున్న విజువల్ సోషల్ మీడియాలో అయితే బాగా వైరల్ గా మారింది. అయితే నటి కల్పిక గణేష్ పై గచ్చిబౌలి పోలీసులకు పబ్ ఓనర్ ఎవరైతే ఉన్నారో ఆయన కేసు నమోదు చేయడం జరిగింది. సో పబ్ నిర్వాహకులు గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. తమపై ప్లేట్లు విసిరేయడంతో పాటు బాడీ షేమింగ్ కూడా చేశారని ప్రిజం పబ్ సిబ్బంది తెలపడం జరిగింది. అలాగే మే 29న క్లబ్ కు వెళ్లిన కల్పిక తను 2200 బిల్ చేసింది. అయితే తను కాంప్లిమెంటరీగా కేక్ ఇవ్వమని అడిగింది. వారు నిరాకరించారు. దీంతో అక్కడ ఆమె వాంగ్వాదానికి దిగింది. సో ఈ గొడవ జరిగిన తర్వాత క్లబ్ యజమాని తన మీద అసభ్య వ్యాఖ్యలు చేశారని, తను ఒక డ్రగ్ అడిక్ట్ అని దాడికి దిగారని చెప్పి తను ఒక ఫిర్యాదులో పేర్కొంది. తను కూడా పబ్ సిబ్బంది మీద అండ్ అలాగే అక్కడ ఎవరైతే మేనేజర్లు ఉంటారో వాళ్ళ మీద కూడా తను ఫిర్యాదు చేయడం జరిగింది. కేసు కూడా నమోదు చేయడం జరిగింది. అలాగే ఇప్పుడు పబ్ మేనేజర్లు అండ్ అలాగే అక్కడ సిబ్బంది కూడా ఈమె మీద అక్కడ యాజమాన్యం ఇప్పుడు కల్పిక గణేష్ మీద కేసు నమోదు చేయడం జరిగింది. మేనేజర్ అండ్ ఇతర సిబ్బంది తనపై అత్యాచారం అండ్ అలాగే అసభ్యంగా ప్రవర్తించారంటూ సోషల్ మీడియాలో నటి తప్పుడు ప్రచారం చేశారని యజమాని కూడా తెలిపారు. సో పోలీసుల ముందు కూడా అసత్య ఆరోపణలు చేశారని, క్లబ్లోని సామాగ్రిని ధ్వంసం చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే మనం కూడా ఒక విజువల్లో చూసాం. నిజంగానే కల్పిక గణేష్ ఒక విజువల్లో అక్కడున్న ప్లేట్స్ అన్ని విసిరేస్తూ తను అక్కడ సిబ్బందితో అసభ్యంగా మాట్లాడిన ఒక వీడియో అయితే బాగా వైరల్ అయింది. కొద్ది రోజుల క్రితమే ఈ ప్రచారం అంతా జరిగింది అండ్ అలాగే సోషల్ మీడియాలో కూడా కొన్ని విజువల్స్ అయితే మనం చూసే ఉంటాం. అయితే ఈ ఘటనపై పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే పబ్ యాజమాన్యంపై కల్పిక కూడా కేసు పెట్టింది. ఇలా పరస్పర కేసులు అయితే ఇప్పుడు పెట్టుకున్నారు. గొడవకు సంబంధించిన పలు వీడియోలను నటి కల్పిక కూడా తన సోషల్ మీడియాలో పంచుకుంది. ప్రిజం పబ్ సిబ్బంది తనపై బూతులతో రెచ్చిపోయారని ఆవేదన వ్యక్తం చేసింది. తను ఒక ప్రెస్ మీట్ పెట్టి కూడా ఈ వ్యాఖ్యలన్నీ చేయడం మనం చూసాం గతంలో. తనను డ్రగ్ అడిక్ట్ అంటూ దాడి కూడా చేసినట్టుగా ఆమె ఆ ప్రెస్ మీట్లో ఆమె కొన్ని వీడియో బైట్స్ అయితే విడుదల చేసింది. అందులో ఆమెను డ్రగ్ అడిక్ట్ అంటూ కూడా వాళ్ళు దాడి చేసినట్టు ఆమె పేర్కొంది. అయితే గొడవ విషయంపై పబ్ యాజమాన్యం పట్ల పోలీసులకు ఫిర్యాదు చేస్తే వాళ్ళు కూడా అలానే ప్రవర్తించారని కల్పిక ఆరోపించడం జరిగింది మీడియా ముందు. ప్రస్తుతం ఈ ఇరువురి ఫిర్యాదుల ఆధారంగా పోలీసులైతే కేసు నమోదు చేయడం జరిగింది. చూడాలి మరి ఈ కేసు ఎలా ముందుకెళ్తుంది ఏంటి అనేది.